జై శ్రీరామ్. అబ్బా, ఎంత బాగుందో ఈ ఏరియా చూసారా? చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం, ఎంతో ఆహ్లాదంగా ఉండే ఈ అందమైన ప్రదేశంలో ఎంతో అందంగా, కళాత్మకంగా, మనసుకు ఆనందాన్ని, భక్తి పార్వసాన్ని కలిగిస్తుంది ఈ గుడి. ఇది మనం చూస్తుంది ఆంజనేయ స్వామి గుడి. ఆ ఆంజనేయ స్వామి గుడి పక్కన రామకోటి స్తూపం చూసారా? ఈ రామకోటి స్తూపం, ఆంజనేయ స్వామి గుడి, ఈ రెండు కలిసి ఉండడమే ఈ గుడి యొక్క ప్రత్యేకత. చాలా అరుదుగా కనిపిస్తుంది మనకి రామకోటి స్తూపం. ఈ రామకోటి స్తూపాన్ని మనం దర్శించుకున్నట్టయితే మనకి పునర్జన్మ ఉండదు అని ప్రసిద్ధి. ఇది శ్రీరాముల వారి పాదాలు. ఈ రామస్తూపం చూసారా? దాని పైన మన సీతారామ లక్ష్మణ్ ఆంజనేయ స్వామిని కూడా చూడవచ్చు. ఎంతో అందంగా, కళాత్మకంగా, రంగురంగు డిజైన్లతో నిర్మించారు ఈ స్తూపాన్ని. ఎంతో పవిత్రమైన ఈ స్తూపం మన భద్రాచలంలో, హైదరాబాదులో, నల్గొండ జిల్లాలో కొండగట్టు ఆంజనేయ స్వామి జగిత్యాలలో కూడా మనం చూడవచ్చు. ఈ రామకోటి స్తూపం మనం చూస్తుంది తెలంగాణ సూర్యాపేట తిమ్మాపురంలో ఉంది. రామభక్తులు రాసిన రామకోటి పుస్తకాలను ఈ రామకోటి స్తూపంలో భద్రపరుస్తారు. ఇలా చేయడం వల్ల మన భక్తి ఆ శ్రీరాముల వారికి అందుతుంది అని ప్రసిద్ధి. మీరు చూస్తుంది ఆంజనేయ స్వామి గుడి. చూడండి ఎంతో కళాత్మకంగా ఆంజనేయ స్వామి తపస్సు చేస్తున్నాడు. అక్కడ వంటలు మనకి ఆ గోపురం మీద దర్శించవచ్చు. ఎంతో అందంగా నిర్మించారండి ఈ గుడిని. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని చేత్తో పట్టుకొని నుంచున్నట్టుగా ఉంటుంది విగ్రహం. చూసారా ఎంత బాగున్నాడు ఆంజనేయ స్వామి? ఎంత భక్తి పార్వసం కలుగుతుందో ఆయన చూస్తే. ఈ గుడిని మీలో ఎంతమంది దర్శించారో నాకు కామెంట్లో తెలియజేయండి. చూడని వాళ్ళు తప్పకుండా ఈ గుడిని చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.